మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో వెలసిన జ్వాలాముఖి అమ్మవారు శక్తిపీఠం. చాలా అద్భుతంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కనిపించేది అమ్మవారి ఆలయ గోపురం, జెండాలు, అమ్మవారి గుడి చుట్టూ ఉపదేవాలయాలు, మొత్తం అమ్మవారు నవదుర్గలు, మొత్తం అమ్మవారికి సంబంధించిన అమ్మవారి అవతారాలన్నీ ఉంటాయి. గుడి మొత్తం కూడా చుట్టూ తీసాము, మొత్తం అంతా చూపిస్తాము. ఈ జ్వాల అమ్మవారు శక్తిపీఠం ఎలాగూ ఏంటనేది నేను స్టోరీ వివరిస్తాను. అమ్మవారు 9 జ్వాలలు నిత్యంగా వెలుగుతూనే ఉంటాయి. దాని గురించి నేను మీకు స్టోరీ వివరిస్తానండి. చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది అమ్మవారిది, వినండి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో వెలసిన జ్వాలాముఖి అమ్మవారు ఆలయం ఒక ప్రసిద్ధి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా భూమి నుండి వచ్చే సహజమైన మంటలు, జ్వాలల రూపంలో వెలిసింది. సతీదేవి నాలుక ఇక్కడ పడిందని పురాణాల్లో చెప్తారు. సతీదేవి దహనం తండ్రి దక్షుడు చేసిన యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళిన సతీదేవికి శివుడికి అవమానించటానికి సహించలేక యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేసింది అమ్మ శక్తిపీఠం. ఆ దుఃఖంలో శివుడు సతీదేవిని దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తుంటాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రంలో సతీదేవి దేహాన్ని ఖండిస్తారు. ఇప్పుడు కనిపించేది జ్వాలాముఖి జ్యోతి. చూడండి అమ్మవారిది ఎంత బాగా వెలుగుతుందో. అదేనండి జ్వాలాముఖి అమ్మ. ఇంకా అమ్మ దర్శనం చూడండి. అప్పుడు అలా వెలిగే జ్వాలలు 9 నవదుర్గలు అన్నమాట. సఖీదేవి, పార్వతీదేవి అంశం. అమ్మల కన్నా అమ్మ మాయమ్మ దుర్గమ్మ. చూడండి ఆ జ్వాలలు 9గా వెలుగుతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నాలుక పడిన ప్రదేశం. ఆ సమయంలో సతీదేవి నాలుక పడిన ప్రాంతమే ఈ జ్వాలాముఖి క్షేత్రం అని చెప్తారు. విగ్రహం ఉండదు ఇక్కడ. అమ్మవారికి ప్రత్యేకంగా విగ్రహం ఉండదు. గర్భగుడిలో రాతి పగుళ్ళ నుండి నిరంతరం నీలిరంగులో వెలిగే మంటలే అమ్మవారి స్వరూపం. అక్బర్ పరీక్ష పెడతాడనమాట. మహమ్మద్ అక్బర్ కాలంలో ఈ మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తారు. కాలువ ద్వారా నీటిని మళ్లించిన మంటలు ఆరకపోవటంతో అక్బర్ తన తప్పును తెలుసుకొని అమ్మవారికి బంగారు చిత్రాన్ని కానుకగా ఇస్తారు. ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి 9 స్వరూపాలు. అమ్మవారి అగ్నిజ్వాలలు 9 ఉన్నాయి కదండి. అమ్మవారి జ్వాలాముఖి అమ్మవారు ఆ 9 జ్వాలలకి 9 రకాల పేర్లు అన్నమాట, నవదుర్గలు. ఆ 9 పేర్లు కూడా మహంకాళి అమ్మ, అన్నపూర్ణ అమ్మ, చండీ అమ్మ, హింగుళ అమ్మ, వింధ్యావాసిని అమ్మ, మహాలక్ష్మి అమ్మ, సరస్వతి అమ్మ, అంబిక అమ్మ, అంజీదేవి అమ్మ అనే నవదుర్గలు భావిస్తారు. రాజా భూమిచంద్ ఈ ప్రాంతంలో అగ్నిజ్వాలలను మొదటగా గుర్తించి రాజా భూమిచంద్ ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు ఏర్పాటు చేస్తారు. పాండవులు కూడా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారని నమ్ముతారు. అక్బర్ పరీక్షలు కూడా చాలా రకాలుగా పెడతాడంట. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ జ్వాలలను ఆర్పటానికి నీరు పంపి ఇనుప పలకలతో కప్పటానికి ప్రయత్నించిన ఆ మంటలు వాటిని ఛేదించుకుని వెలువడ్డాయి. భయభక్తులతో అక్బర్ అమ్మవారికి బంగారు ఛత్రాన్ని తబేదారు కానుకగా సమర్పించారు. అంత పవర్గా ఉంటుందండి అమ్మవారి రూపం. చాలా చాలా బాగుంటుంది. నవదుర్గలు చుట్టూ అమ్మవారి స్వరూపాలు ఉంటాయి. ఇక వినాయకుడు, కాళభైరవుడు, శివుడు, అమ్మవారు, స్వామివారి త్రిశూలం, ఆంజనేయ స్వామి, మొత్తం అందరూ దేవతలు ఉంటారు. చాలా పెద్ద టెంపుల్ జ్వాలాముఖి అమ్మ టెంపుల్. ఇప్పుడు కాళికాదేవి అసలు ఈయనేమో బాలశివుడు మనం ఎక్కడ చూడలేదు కదండి. కానీ అమ్మ గుళ్ళో ఉంటాడు బాలశివుడు. చాలా అద్భుతంగా ఉంటుంది సాంబశివుడిది. అసలు కాళభైరవుడు, అన్ని విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. మేము దర్శనం చేసుకుని వచ్చామండి. అసలు చాలా 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 అద్భుతంగా చాలా బాగుంటుంది అమ్మవారిది.
బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9 జ్వాలలు కూడా ఫస్ట్ దర్శనం చేసుకునేటప్పుడు 5 జ్వాలలు ఉంటాయి. ఆ పైన సెకండ్ ఫ్లోర్లో 2 జ్వాలలు ఉంటాయి. తర్వాత ఇంకో సైడు ఇంకొక ప్లేస్కి రావాలి. అన్నీ అక్కడక్కడే ఉంటాయి. ఒక చోట ఒకటేమో అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఒకటి జ్వాలలు ఒక లాస్ట్ 9వ జ్వాల వెలిగే దాంట్లో ఒక కుండంలాగా ఉంటుంది. అక్కడ జ్వాల వెలుగుద్ది, కింద నీరు ప్రవహిస్తుంది. అసలు చూడండి ఎంత అద్భుతమైన సిస్టమ్, చాలా బాగుంటుంది. అండర్ గ్రౌండ్లో కింద నుంచి వాటర్ వెళ్తుంది, ఆ పైన జ్వాల వెలుగుతుంటుంది. ఇక బాలశివుడు అండి, చూడండి ఎంత అందంగా ఉన్నాడు. ఆయన బాలశివుడు అంట, అమ్మవారి గుడిలో ఉంటారు. అది ఈ 9 జ్వాలలు కూడా 3 ప్లేసుల్లో ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. కెమెరా లోనికి తీసుకురానివ్వరు, ఈ బయట చుట్టూ అంతా తీసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఒక్క జ్వాల మాత్రం తీసుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఒక్కటి అలా తీయటం జరిగింది, మిగతాయి తీయనివ్వలేదు. అందువలన ఆ ఒక్క జ్వాల పెట్టడం జరిగింది. సేమ్ అదే జ్వాలలు 9 కూడా అలాగే వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్లేసులు మార్పు అనమాట. అంత అద్భుతంగా ఉంటుందండి నిజంగా. ఈ జ్వాలాముఖి అమ్మవారు శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట. ఇప్పుడు అమ్మవారు స్వరూపం అయితే రూపం అంటూ ఏముండదు, ఆ జ్వాలలే అమ్మవారి రూపం. అంత అద్భుతంగా ఉంటుందండి. మేము అక్కడ ఒత్తులే వెలిగించుకున్నాము, పూజలు అవి చేసుకున్నాము. అన్నీ కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టరు. దర్శనాలు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. మనకు మళ్ళీ ఇబ్బందులు పెట్టే కాదు, ఫ్రీగానే చూడనిస్తున్నారు ఎంతసేపు అయినా. చాలా బాగుందండి అమ్మవారి గుడి. ఎవరైనా కానీ అమ్మవారిని చూస్తానే ప్రయత్నించేయండి, జ్వాలాముఖి అమ్మవారిని. చాలా బాగుంటుంది అమ్మ. ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ అనమాట. ఈ గుడి చుట్టూ కూడా ప్రాంగణంలో చెట్టుకి ముడుపులు కడతారు అమ్మవారికి. కొంతమంది కోరికలు ఏమైనా తీర్చినా తీరపోయినా ఏదైనా అనుకుంటే ముడుపులు కడతా ఉంటారనమాట. ఇది ఇగో అమ్మవారిది శక్తిపీఠం. అన్ని రూపాలు ఉంటాయి. ఈ రూపం ఉంది, ఆ రూపం లేదు. అమ్మవారిలో ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారి జ్వాలాముఖి చుట్టూ ఉంటాయి అన్నమాట. అసలు అవన్నీ అలా చూస్తూ అలా మనం దీపారాధన చేసుకుని అమ్మవారిని అట్లా దర్శనాలు చేసుకుంటూ అలా రావటం అనేది చాలా చాలా బాగుంది. ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చక్కగా మధ్యలో గుడి, ఒక పక్కన జలపాతాలు, నదులు. అమ్మవారి దగ్గరికి నిజంగా ఇక్కడ హోమాలు చేస్తున్నారు అమ్మవారికి. ఎప్పుడు కూడా చాలామంది అనుకున్న వాళ్ళతో హోమాలు చేపిస్తారంట. ఇక్కడ హోమం చేస్తున్నారు. అసలు చూడండి, ఆ గుడి అంతా చూస్తూ ఉంటే అసలు నిజంగా మనం పరవశించిపోతాం. అంత బాగుందండి, చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే అమ్మని దర్శించడానికి ప్రయత్నం చేయండి. జ్వాలాముఖి అమ్మ బంగారు తల్లి, అమ్మల కన్నా అమ్మ, మాయమ్మ, ముగ్గురమ్మల మూలకటమ్మ. ఈ తల్లి తారాదేవి గుడి అంట, ఇంకా హయ్యెస్ట్ కొండ అనమాట. ఈ జ్వాలాముఖి చూసినాక ఇంకా పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. తారాదేవి కొండ అంట, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ జ్వాలాముఖి దర్శనం మళ్ళీ లాస్ట్లో పెట్టాను. అందరూ ఒక్కసారి చూడండి, కనువితెర చూడండి. అమ్మ జ్యోతి ఎంత బాగా వెలుగుతుందో, జ్వాలమ్మ బంగారు తల్లి ఇప్పుడు ఇక్కడ ఎలా వెలుగుతుందో అలాగే 9 చోట్ల కూడా అదే స్వరూపం. మన అదృష్టం బాగుండి ఒక్కదానికి ఏదో అలా తీయటం జరిగింది. అది జై మాత, జై జ్వాలామాత. చూశారు కదండి జ్వాలాముఖి అమ్మవారి స్టోరీ, ఆ అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆలయం, ఇవన్నీ కూడా మేము చూసినట్టుగా మా గురువుగారు చెప్పినట్టుగా మీకు నేను తెలియజేశాను. కనుక అందరూ కూడా స్క్రిప్ట్ చేయకుండా ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ పంచమాతల్లో నిన్న వజ్రేశ్వరి అమ్మవారు పెట్టాను, ఇప్పుడు జ్వాలాముఖి పెట్టాను. ఇంకా 3 అమ్మలు వస్తారు. ఇట్లా లైన్గా వేసి ఏ రోజుది ఆ రోజు పెడుతున్నాను నేను. అమ్మవారి పాదాలు ఇవి ఏ రోజుది ఆ రోజు పెడుతున్నాను. కనుక అందరూ గమనించండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.